షాలోమ్. మరొకసారి మీ అందరికీ కూడా పునరుత్థానపు ఆహ్వానం. మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ప్రార్థనతో ఈ యొక్క ఆరాధన మనం ప్రారంభించుకుందాం. మహోన్నతుడు అయిన మహాగణుడు అయిన మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. మరొక పునరుత్థానపు ఆరాధనలో ఈ ఆన్లైన్ ద్వారా మమ్మల్ని అందరినీ కూడా ఈ రీతిగా సమకూర్చినందుకు మీ సన్నిధిలో ఉన్న క్షేమము, సమాధానము, ఆశీర్వాదము, ఆరోగ్యము ఇహమందు పరమందు మా కొరకు సిద్ధపరిచిన వాటన్నిటిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ మీ ఆరాధన అంతా కూడా మీ యొక్క ఆత్మ ద్వారా మీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించమని మహిమ, ఘనత, ప్రభావం మీకు చెల్లిస్తూ మమ్మల్ని మీకు అప్పగిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మనం కలిసి ప్రభుని మహిమపరుద్దాం, ఆయన్ని ఘనపరుద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం. ప్రైజ్ ది లార్డ్. మనందరం కలిసి దేవుని ఆరాధిద్దాం. మీరు కూడా మాతో కలిసి పాడండి. మనందరం కలిసి దేవుని మహిమపరుద్దాం. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము.
మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహాదేవా, అద్భుతాలు చేయగలవా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహాదేవా, అద్భుతాలు చేయు దేవా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహాదేవా, అద్భుతాలు చేయు దేవా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహాదేవా, అద్భుతాలు చేయు దేవా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహాదేవా, అద్భుతాలు చేయు దేవా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహాదేవా, అద్భుతాలు చేయు దేవా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. హల్లెలూయా. ఇంతవరకు ప్రభువుని స్తుతించడానికి, ఆరాధించడానికి, ప్రార్థించడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి ప్రభువుకి కృతజ్ఞతలు చెల్లిస్తూ దేవుని వాక్యాన్ని కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. ప్రభు యొక్క వాక్యాన్ని బట్టి మన జీవితాలను కట్టుకుందాం, దిద్దుకుందాం, దేవుని వాక్యంలో ఉన్న మేలులు పొందుకుందాం. ప్రార్థన చేద్దాం. వాక్యం నిమిత్తం జీవాహారముగా జీవ వాక్యమును మాకు ఇచ్చిన తండ్రి, మీకు వందనాలు. మీ వాక్యము మా పాదములకు దీపము, మా త్రోవకు వెలుగై ఉన్నది. నీ వాక్యమే నన్ను బ్రతికిస్తున్నది, ఇదే నా బాధలో నాకు నెమ్మది కలిగిస్తున్నదని ప్రభు కీర్తన 119:50, 119, 105లో మీరు చెప్పిన మాటను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. మమ్మలను మీ వాక్యానికి అప్పగిస్తూ మీ యొక్క ఆత్మ ద్వారా, మీ వాక్యం ద్వారా దర్శించి మీ యొక్క ఆత్మ కార్యం జరిగించి మహిమ పొందమని ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరూ బాగున్నారా? ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం విందాం. మరొక పునరుత్థానపు ఆరాధన దేవుడు మనకి ఈ రీతిగా కలుసుకోవడానికి మీరు ఆయా స్థలాలు ఉన్నప్పటికీ కూడా మనందరం కూడా ఈ కార్యాలయంలో ఒక కుటుంబముగా, సహవాసముగా, సమాజముగా కలిసి ప్రభువుని మహిమపడదాం. ఈరోజు నాకు ఇచ్చిన ఒక ప్రత్యేకమైన ఆలోచన, దృశ్యమైన వాటిని చూడక అనే మాటను మనం దేవుని వాక్యంలోంచి మనం నేర్చుకోబోతున్నాం. ఇది ఇప్పుడున్న పరిస్థితులు మాత్రమే కాదు, ఏ పరిస్థితి అయినా సరే ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ప్రతి పరిస్థితిలో దేవుని సన్నిధిని, దేవుని సహాయమును మనం పొందగలం. మనం 3 కోతుల గురించి చాలాసార్లు విన్నాం, చూసాం. ఒక కోతేమో నోరు మూసుకుంటుంది, ఒక కోతేమో చెవులు మూసుకుంటుంది, ఒక కోతేమో కళ్ళు మూసుకుంటుంది. చెడు మాట్లాడకు, చెడు వినకు, చెడు చూడకు. 3 కోతుల గురించి మనకు తెలుసు. ఈరోజు కరోనా విషయంలో కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా గురించి ఎక్కువగా వినకు, కరోనా గురించి ఎక్కువగా మాట్లాడకు, కరోనాకు సంబంధించినవి ఎక్కువ చూడకు. అది మనకి క్షేమం. అది చూడాలి కానీ ఇంకా అదే పనిగా ఈరోజు కొందరు
ఎంతమంది చచ్చిపోయారు, ఎంతమందికి పాజిటివ్ వచ్చింది, థర్డ్ వేవ్ వచ్చేస్తుంది, ఫోర్త్ వేవ్ వచ్చేస్తుంది, ఈ గందరగోళానికి గురి చేస్తున్నారు. కాబట్టి మనం ఈ 3 నియమాలు, కరోనా గురించి ఎక్కువగా చూడకు, కరోనా గురించి ఎక్కువగా మాట్లాడకు, కరోనా గురించి ఎక్కువగా వినకు, ఆ 3 కోతుల గురించి మీకు గుర్తు చేస్తున్నాను. ఒకసారి ఒక ఆమెకి దర్శనంలో 2.5 కిలోమీటర్ల పొడుగున్న పెద్ద సర్పం కనిపించింది. ఆ సర్పం ఆమె దగ్గరికి వచ్చి ఇలా చెప్తుంది, నేను నిన్ను నీతో ఉన్న వారందరినీ కూడా మింగేస్తా. చాలా భయంకరంగా ఉంది, భయంకరమైన కోరలట. ఆమె దర్శనంలో కనిపించింది. ఆమె చుట్టూ కూడా కొన్ని వందల మంది ఉన్నారు. ఆ సర్పం ఏమో వారిని నిన్ను మింగేస్తా అని చెప్పి అది ఆ దర్శనంలో కనిపించినప్పుడు ఆమె ఆ సర్పాన్ని చూసి నవ్వుతుందట. ఆ సర్పానికి ఏం అర్థం కాదు, నేను ఎంత భయంకరంగా ఉన్నాను, 2.5 కిలోమీటర్ల పొడుగు ఉన్నాను, నేను నిన్ను నీతో ఉన్నవారిని ఇలా చేస్తాను అని చెప్పినా కూడా ఈమెంటే నవ్వుతుంది ఏంటి, భయపడకుండా అని ఇంకా అది గట్టిగా అరుస్తుంది. అది గట్టిగా అరిసే కొద్ది గట్టిగా నవ్వుతుంది. దానికి పిచ్చెక్కిపోయి అడిగిందట, ఎందుకు అలా అరుస్తున్నావు, ఎందుకు అలా నవ్వుతున్నావు, నువ్వు నీకు ఏమైనా పిచ్చి పట్టిందా అని అడిగితే ఆమె ఇంకా నవ్వుతానే ఉంది. ఆమె మరలా సర్పం ఉంది, నేను ఎంత పెద్దగా ఉన్నాను, నా ఆకారం, నా కోరలు చూసి నీకు భయం అనిపించట్లేదా? అప్పుడు ఆమె చెప్పింది, ఒకవేళ నిన్నే చూస్తే నాకు భయం అనిపించేది, కానీ నీకన్నా ముందు ఒక ఆయన్ని చూస్తున్నా నేను. నువ్వైతే 2.5-3 కిలోమీటర్లు పొడుగున్నావు, కానీ నేను ఆరాధిస్తున్న దేవుడు ఆకాశములు పట్టజాలవాడు. ఆయన మాలో ఉన్నాడు, మాతో ఉన్నాడు, పిచ్చి మొహం ఏం చేయలే పో అని చెప్పి జస్ట్ చిన్నగా గద్దించింది, పెద్దగా కూడా. నెక్స్ట్ మూమెంట్ అది అదృశ్యం అయిపోయింది. ఆమె 40 రోజులు ఉపవాసం ఉండలే. దాన్ని చూసి గాబరా పడిపోయి ప్రభు సన్నిధిలో కన్నీటితో ప్రార్థించింది. జస్ట్ నవ్వింది, గద్దించింది, అంతే. అది ఎంత సింపుల్ చూడండి. ఎందుకంటే ప్రభు మనలో ఉన్నప్పుడు అలాంటి ఫెయిత్ మనలోంచి బయటకు వస్తుంది. కాబట్టి ఈరోజు మనం కూడా ఎన్ని విషయాలు ఎంత భయంకరంగా కనపడుతున్నా దాన్ని బట్టి ప్రభువుకి ప్రార్థించాలి. ప్రభు తప్పిస్తాడు, ప్రభు సహాయం చేస్తాడు, ప్రభు తోడే ఉన్నాడని చెప్పి నమ్మి ఆయనకి కృతజ్ఞతలు చెల్లించాలి. దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్. ఇది మన జీవితంలో ప్రతిరోజు మనం కలిగి ఉండటం మన క్షేమం, అది ఆశీర్వాదం. ఈ రోజు నాకు ఇచ్చిన ఒక వాక్య భాగాన్ని నేను చదువుతున్నాను. 2 కొరింథియన్స్ చాప్టర్ 4లోకి వెళ్దాం. 4వ అధ్యాయంలో 16, 17, 18. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఎలైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యము. ఈ వాక్యం అర్థమైతే మన జీవితంలో ప్రతిరోజు కూడా మనం అధైర్యపడము, కృంగిపోము, కలవరపడం, భయపడం. ఇది వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని మాట. వాళ్ళు ఏమన్నారంటే కావున మేము అధైర్యపడము. వాళ్ళు బాహ్య పురుషుడు గురించి, బాహ్యమైన అంటే బయటికి కనిపించే వాటి మీద వాళ్ళు డిపెండ్ కాలే. వాళ్ళు మాట్లాడుతున్న మాట మనం చూస్తే వారి గురించి పౌలు గారి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు కొరింథీ సంఘానికి. మేము దృశ్యమైన వాటిని చూడక, మళ్ళీ వద్దాం 16వ వచనానికి, మేము దృశ్యమైన వాటిని చూడట్లేదు, అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక. ఇది చాలా అద్భుతమైన స్టేట్మెంట్. ఇది
ఈరోజు మనం దృశ్యమైనవి అంటే మనకు కనిపించేవి ఎలా ఉన్నాయంటే, ఈరోజు కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా కరోనా కనిపిస్తుంది, తుఫాన్లు కనిపిస్తున్నాయి, యుద్ధాల గురించి సమాచారం వింటున్నాం, యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ రీతిగా ఎన్నో ప్రతికూలంగా ఉండే పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి బైబిల్ మాట్లాడుతున్న సత్యం ఏంటంటే, నీ కనిపించే దాని గురించి దాన్ని చూడొద్దు అంటే, ఒక దాన్ని చూడొద్దు అంటే ఇంకొక దాన్ని చూడమంటున్నాడు. ఇంకొకటి ఏంటంటే అదృశ్యమైన వాటిని, పైగా అదృశ్యమైన వాటిని అంటే నిదానించి చూస్తున్నారు. చూచుచున్నాం, చూడండి అని లేదు, చూడాలని లేదు, ఏదో జరగబోయేది అని రాయబడలేదు. ఆల్రెడీ వాళ్ళు కంటిన్యూ టెన్స్ చూస్తున్నారు. అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నారు. ఇది మామూలుగా మన జ్ఞానానికి అర్థం కాదు. దేవునితో సహవాసం చేసేవారికి అర్థమైంది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం అది అర్థమైతే ఈ వాక్యం అర్థమైంది. ఎఫెసీ పత్రిక చాప్టర్ 1:17 మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో. చాలా పెద్ద స్టేట్మెంట్ ఉంది ఇక్కడ. రాయబడిన మాట మనోనేత్రములు వెలిగించబడాలి, తెరవబడాలి. కాబట్టి ఇక్కడ ఇది ఆధ్యాత్మికమైన కనుదృష్టి. అందుకనే 2 Corinthians 5:6 ఇలా రాయబడింది, వేలు చూపు వలన కాక విశ్వాసం వలన నడుచుకొనుచున్నాం. అంటే కనిపించే దాన్ని బట్టి మేము నడవట్లేదు, జీవించట్లేదు, ఆలోచించట్లేదు, మాట్లాడట్లేదు. కానీ ఏదైతే విశ్వాసానికి సంబంధించింది కనిపిస్తుందో దాన్ని మాట్లాడుతున్నాం, దాన్ని మేము చూస్తున్నాం, దాన్ని మేము వింటున్నాం. ఈరోజు క్రైస్తవ సమాజానికి ఉండవలసిన అతి ప్రాముఖ్యమైన అనుభవం దృశ్యమైన వాటిని చూడొద్దు. నీ కనిపించే దాన్ని నువ్వు చూసినప్పుడు, నీ చుట్టూ జరుగుతున్న వాటిని విన్నప్పుడు ఈరోజు మన ఉదయాలు ఏ రీతిగా మారుతున్నాయో మనకు తెలుసు. కానీ దేవుడు ముందే తెలుసు కాబట్టి దృశ్యమైన వాటిని చూడొద్దు. ఈరోజు మనం ఈ వాక్యాన్ని అలవాటు చేసుకున్నాం. ఇది మన పర్సనల్ లైఫ్ లో చాలా ఇంపార్టెంట్. అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక. ఇప్పుడు మనం జెనసిస్ లోకి వెళ్తే, ఆదికాండము 3వ అధ్యాయానికి వెళ్తే, అక్కడ 6వ వచనంలో ఆమె ఏం చూస్తుంది? ఇక్కడ ఆ మాట రాయబడింది. ఆదికాండం చాప్టర్ 3:6 నేను చదువుతున్నాను. ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కనులకు అందమైనదియు, వివేకమునిచ్చు రమ్యమైనది ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చాను, అతడు కూడా తినెను. దేవుడేమో ఆల్రెడీ ఆమెతో చెప్పాడు అది తినకూడదు. ఆమెకు తెలీదు తింటే ఏమైతుందో. ఇదే చెప్పాడు ఆయన, తింటే మీరు చస్తారు అని చెప్పి 2వ అధ్యాయమే చెప్పాడు ఆయన. ఇవి ఎప్పుడైతే ఆ అపవాది చెప్పిన మాట విందో, దేవుడు చెప్పిన మాట వింది కానీ చేయలేదు, కానీ అపవాది యొక్క మాట వింది. కానీ ఈ అపవాది ఒక్కసారి వచ్చాడు, మాట్లాడాడు, నెక్స్ట్ మూమెంట్ చేసేసింది. దేవుడు రోజు వస్తున్నాడు, రోజు మాట్లాడుతున్నాడు. కానీ దేవుని మాట ఆ రోజు అవ్వమ్మైనా ఈరోజు మనమైనా రోజు దేవుని మాట వినేవాళ్ళు ఉన్నారు. ఎక్కువగా దేవుని మాట మనం వింటున్నాం. కానీ దేవుని మాట ఎన్నిసార్లు విన్నా చేయడానికి చాలా మందికి మనసు రాదు. కానీ అపవాది మాట విన్న వెంటనే ఆమె చూసినట్టు అందంగా ఉంది, రమ్యంగా ఉంది. కానీ ఆమెకి ఏం కనపడలేదంటే దాని తర్వాత మరణం కనపడలేదు. దాని తర్వాత పర్యవసానం ఎలా ఉంటుందో ఆమెకు అర్థం కాలే. ప్రజెంట్ చూస్తుంది, అందంగా ఉంది, రమ్యంగా ఉంది, వివేకంగా ఉంది,
బాగుంది, కానీ నెక్స్ట్ ఏంటి? దాన్ని తిన్న తర్వాత పరిస్థితి ఎలా ఉండబోతుంది మనం తర్వాత చూస్తాం. 3వ అధ్యాయంలో తిన్న తర్వాత దేవుని సన్నిధిని కోల్పోయారు, దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోయారు, దేవుని వాగ్దానాన్ని కోల్పోయారు, శాపాన్ని, దరిద్రాన్ని, మరణాన్ని, పాపాన్ని కూడగట్టుకున్నారు. కాబట్టి ఈరోజు అనేక మంది జీవితాల్లో అపం చేయడానికి కారణం ఏంటంటే, చేయడానికి బాగానే ఉంటుంది కానీ దాని పర్యవసానం ఎలా ఉంటుంది అది చూడాలి ఫస్ట్. అప్పుడు యోసేపు ఉన్నాడు, ఆ రోజు పోతిఫర్ భార్య చాలా చక్కగా ఉంటుంది. ఈ రీతిగా ఆయనకు అవకాశం ఉంది పాపం చేయడానికి. ఆ కొద్దిసేపు ఆ సుఖానికి, ఆ బలహీనతకు తావివ్వకుండా ఆయన ఒక విషయాన్ని చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడంటే, దేవుడు ఆయన జీవితంలో ఏం చేయబోతున్నాడో ఆల్రెడీ 17th ఇయర్ అప్పుడే దేవుడు ఆయనకి రివీల్ చేశాడు. ఆయనకైతే 17 సంవత్సరాల వయసులో దేవుని యొక్క చిత్తము, సంకల్పం అర్థమైంది. కానీ బైబిల్ ప్రకారంగా మనకి దేవుడిచ్చిన కృప జగత్తు పునాది వేయబడక మునిపే, మన పుట్టక మునిపే దేవుడు మన గురించి ఒక అద్భుతమైన, యోసేపు జీవితంలో ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడో దానికన్నా అతీతంగా మన గురించి కూడా దేవుడు ఒక అద్భుతమైన ప్లాన్ కలిగి ఉన్నాడు. కాబట్టి మనం అది చూడగలిగితే, ఏది దేవుడు ఏం చేయబోతున్నాడో అన్నది చూస్తే మనం ఏం చేయకూడదు అన్నది మనకు అర్థమవుతుంది. అది అర్థం కాని వాడికి ఇది అర్థమవుతుంది. ఇది అర్థమైతే ఏమవుతుంది? అవంలా అవుతుంది. దేవుని యొక్క ఉద్దేశం దాన్ని కనుక చూడగలిగితే యోసేపు జీవితంలో జరిగినట్లు జరుగుతుంది. కాబట్టి ఈరోజు మనం దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని చూడాలి. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1 నుంచి 8 వచనాల వరకు నేను చదువుతాను. ఇక్కడ ఈ 8 వచనాల్లో 4 గురించి దేవుడు ప్రత్యేకంగా మాట్లాడాడు. మొదటిగా హేబెలు గురించి మాట్లాడాడు, నెక్స్ట్ నానోహు గురించి దేవుడు మాట్లాడాడు, నెక్స్ట్ నోవహు గురించి మాట్లాడాడు, నెక్స్ట్ అబ్రహాం గురించి మాట్లాడాడు. ఇంకా చాలా మంది ఉన్నారు. 8 వరకు మనం చూసినట్లయితే మనం ఆ వాక్య భాగాన్ని చదువుదాం. వీళ్ళు దృశ్యమైన వాటిని చూడలేదు, అదృశ్యమైన వాటిని చూశారు. అదృశ్యమైన అనుభవం, అదృశ్యమైన జీవన విధానం వారు కలిగి ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఈ మాటలు మనం దేవుని వాక్యంలో పరిశీలించినప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1 to 8 వరకు నేను చదువుతున్నాను. వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఇది. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైన మరియు అందును బట్టి దృశ్యమైనది కనబడి పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసం చేత గ్రహించుకొనుచున్నాం. విశ్వాసం బట్టి హేబేలు కయ్యూని కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు. దేవుడు అతని అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసం బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందాను. అతడు మృతి నుండి ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు. విశ్వాసం బట్టి ఆనోకు మరణము చూడకుండానట్లు కొనుక్కోబడెను. అతడు కొనుక్కోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండేనని సాక్ష్యం పొందాను. కాగా దేవుడు అతన్ని కొనిపోయాను కనుక అతడు కనబడలేదు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట్టు అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన వెతుకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలను కదా. విశ్వాసం బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేశాడు. అందువలన అతడు లోకం మీద నేర స్థాపన చేసి విశ్వాసం బట్టి కలుగు నీతికి వారసుడైన అబ్రహాం పిలువబడినప్పుడు విశ్వాసం బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలువెళ్ళాడు. మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలువెళ్ళాడు. ఇక్కడ ఈ 1 to 8 వరకు మనం చదివిన వాక్య భాగాల్లో 4 పేర్లు దేవుడు మాట్లాడుతున్నాడు. హేబేలు, హానోకు, నోవాహు, అబ్రహాం.
వీళ్ళు దృశ్యమైన వాటిని చూడలేరు. అందుకని ఫస్ట్ స్టార్టింగ్ లో మొదటి వచనంలోనే విశ్వాసం ఉన్నది అంటే ఫెయిత్ యొక్క డెఫినేషన్ నిర్వచనం ఇక్కడ మనం చూస్తున్నాం. విశ్వాసం అంటే అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది, నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును విశ్వాసం ఉన్నది. నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. అంటే అదృశ్యమైన వాటిని ఎలా చూడగలం అంటే త్రూ ఫెయిత్. ఫెయిత్ అన్నది ఏం చేస్తుందంటే అదృశ్యమైంది. ఇప్పుడు దేవుడు అదృశ్యుడు, ఆయన మనకి కంటికి కనపడ్డు, ఓన్లీ ఫెయిత్ లోనే చూడగలం. అందుకనే 2 Corinthians 13:5 మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదు మిమ్మల్ని పరీక్షించుకోనండి, మీరు భ్రష్టులు కాని ఎడల అని చెప్తూ అందులో యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మీరు ఎరుగనా. అంటే ఫెయిత్ ఉన్నట్లయితే ప్రభువును చూడగలం, ప్రభువును చూడగలిగితే ప్రభు కార్యాలు చూడగలం. ఇప్పుడు లోకంలో అపవాది కార్యాలు కనిపిస్తున్నాయి. లోకం అన్నది అపవాదికి సంబంధించింది. ఈ లోకం నుంచి మనం దేవుడు ఏం చేశాడు, కింగ్డమ్ లోకి తీసుకొచ్చాడు, దేవుడి రాజ్యంలోకి మనం వచ్చాం. కాబట్టి ఈ లోకం యొక్క ప్రభావము, ఈ లోకంలో జరిగే వాటి యొక్క దాని యొక్క శక్తి మన మీద పనిచేయదు. మన ప్రభావము, మనకి దేవుడిచ్చిన శక్తి లోకం మీద అది పనిచేస్తుంది. ఎందుకంటే దేవుడు సర్వశక్తిమంతుడు. కాబట్టి ఇక్కడ ఈ విషయాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు దృశ్యమైనవి అది ఈ లోక సంబంధమైనది. ఇక్కడ మొదటిగా దేవుడు మాట్లాడుతూ హేబేలు గురించి మాట్లాడుతున్నాడు. హేబేలు జీవితంలో మనం చూస్తే ఆయన దేవునికి అర్పించడం, దేవునికి శ్రేష్టమైనది ఇవ్వాలి, ది బెస్ట్ దేవునికి ఇవ్వాలనే మనసు కలిగిన వాడు. దేవుని యొక్క తత్వం ఏంటంటే ఇవ్వటం. ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా సూర్యుడు వెలుగునిస్తున్నాడు, చెట్లు ఆక్సిజన్ ఇస్తున్నాయి, ఫలాలు ఇస్తున్నాయి, ఇంకా ఆవులు ఉన్నాయి, బర్రెలు ఉన్నాయి, పాలు ఇస్తున్నాయి, పొలాలు పంటను ఇస్తున్నాయి. సృష్టిలో మనం ఏదైనా చూడండి ప్రతిదీ కూడా ఏదో ఒకటి ఇస్తుంది. మనిషి మాత్రం అన్ని గుంజుకుంటున్నాడు. డివైన్ నేచర్ ఏంటంటే ఇవ్వటంలోనే పొందడం. అర్పణలు అన్నవి మనం చూస్తే బైబిల్లో 222 సార్లు రాయబడింది బైబిల్ అర్పణల గురించి. 20 అధ్యాయంలో ఆజ్ఞల గురించి మాట్లాడిన దేవుడు 25-35 నిర్గమకాండం గ్రంథంలో 20 అధ్యాయంలో మనకు ఆజ్ఞలు కనిపిస్తాయి, 25-35 అధ్యాయాలు అర్పణలు కనిపిస్తాయి. అంటే అర్పించడం మనం చేసేదే మనం పొందేది, చేసే దాని మీద డిపెండ్ అయ్యారు. మనం ఏం విత్తుతాం అదే కోసం. ఇప్పుడు పొలంలో ఒక బస్తా విత్తనాలు వేస్తే వాడు 10 బస్తాలు 20 బస్తాలు పొందుతాడు. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ఈ హేబేలు దేవునికి ఇవ్వటం ద్వారా ఆయన గురించి దేవుడు మాట్లాడుతూ 4వ వచనంలో విశ్వాసం బట్టి హేబేలు కయ్యూని కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను, దేవుడు అతని అర్పణ గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ విశ్వాసం బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. ఆ రోజు కయ్యను ఏమిచ్చాడో జెనసిస్ లో మనం చూస్తాం. కానీ ఈరోజు కయ్యను ఏం అనుభవిస్తున్నాడో రేపు పరలోకంలో వెళ్ళినప్పుడు చూస్తాం. కాబట్టి దేవుడే ఈ లోకానికి తను తాను అర్పణగా, బలిగా, ప్రజలందరి కొరకు, ఒక జాతి కొరకు, ఒక దేశం కొరకు కాకుండా సర్వ మానవాళి కొరకు పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి మరణించి తిరిగి లేచి మరలా ఆయన తిరిగి రాబోతున్నాడు. ఆయన చిందించిన రక్తం ద్వారా పాప క్షమాపణ, సమాధానం, క్షేమం
పరలోకం, ఇవన్నీ కూడా ప్రతి ఆశీర్వాదం మనకిస్తున్నాడు. నిత్య నరకం నుండి మనం తప్పిస్తున్నాడు. కాబట్టి ఆయన ప్రతిరోజు ఏదో ఒకటి మన జీవితంలో ఎన్ని చేస్తున్నాడు, మనకు తెలిసినవి కొన్ని, మనకు తెలియని ఎన్నో ఉన్నాయి. కాబట్టి మనం చేసేదానికి దేవుడు ఏమి ఇవ్వబోతున్నాడు అన్నది అర్థమైతే మనం చేసే దాని మీద మనకి ఆసక్తి కలుగుతుంది, చేసే దాని మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది, చేసే దాని మీద బాధ్యత కలుగుతుంది. అది అర్థం కాని వాడు, అది చూడని వాడు చేయలేడు. దృశ్యమైన వాటిని చూసేవాడు అదృశ్యమైన వాటిని ఆ వ్యక్తి అర్థం చేసుకోలేడు. ఫెయిత్ తో నడిచే వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ వేరు, వారి జీవన విధానం వేరు. శరీరాన్ని బట్టి జీవించే వారి యొక్క జీవన విధానం వేరు. అందుకని రోమన్స్ 8 లో మనం వెళ్తే శరీర సంబంధి దేవుని వాక్యాన్ని, దేవుని విషయాల్ని వాడు అంగీకరించడు, అవి అతనికి వెరితనంలో ఉంటాయి. కానీ ఆత్మ సంబంధం అయిన వాడు అంగీకరిస్తాడు, వాడికి అర్థమైంది, వాడు చేయగలడు అని చెప్పి దేవుడు మాట్లాడాడు. బైబిల్లో 222 సార్లు అర్పణల గురించి రాయబడింది, ఓల్డ్ టెస్టిమెంట్ అండ్ న్యూ టెస్టిమెంట్ లో. కాబట్టి మనం అర్పించడంలో ఉన్న ఆశీర్వాదం, ఆరోగ్యం ఈరోజు మనం గుర్తించాలి మన జీవితాలని. అందుకని రోమపత్రిక 12వ అధ్యాయంలో ఆ మాట కూడా నేను చదువుతున్నాను. రోమన్స్ చాప్టర్ 12 లో ఒక అద్భుతమైన మాటను దేవుడు రాయించాడు. 12వ అధ్యాయంలో 1వ వచనం, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకి సమర్పించుటని దేవుని వాక్యాలను బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఇక్కడ చాలా క్లియర్ గా రాయబడింది, మన శరీరాలని ఆయనకి సజీవ యాగముగా ఆయనకి అర్పించండి, సమర్పించండి, మనల్ని మనం ఆయనకి అప్పగించుకోవాలి. మనకున్న ప్రతీది కూడా, ఇంగ్లీష్ లో పాట ఉంటుంది, ఆల్ టు జీసస్ ఐ సరెండర్. తెలుగులో కూడా, యేసు స్వామి నీకు నేను నా సమస్తం ఇత్తును. ఎందుకంటే ఆయన సమస్తాన్ని ఇచ్చాడు, ఆయన ప్రాణం ఇచ్చాడు, ఆయన పరలోక రాజ్యాన్ని మనం వాగ్దానం చేశాడు. చివరికి సింహాసనం కూడా ఆయనతో పాటు జయించిన వారిని ఆయన సింహాసనం మీద కూర్చుండని ఎత్తునని కూడా ప్రకటన గ్రంథంలో ఆయన మాట్లాడాడు. దేవుడు ఏది కూడా దాచుకోలే, ప్రతీది కూడా ఆయన కలిగి ఉన్న వాటిని మనకు ఆయన తన కృపను బట్టి మనకు అనుగ్రహించాడు. కాబట్టి మనం కలిగి ఉన్న వాటిని ఆ ప్రభు కొరకు సమర్పించడంలో వాటికి ఉండే భద్రత, వాటికి ఉండే అభివృద్ధి, దాన్ని ఎవడో టచ్ చేయలేడు. దేవునికి అప్పగించినాడు, దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. న్యూ టెస్టిమెంట్ లో 5 రొట్టెలు 2 చేపలు ఆయనకి తీసుకొచ్చి ఇస్తే ఆయన మంచిగా భోజనం చేసి ప్రసంగం చేసి వెళ్ళిపోలేదండి. యేసు ప్రభు వారు తిన్నారో లేదో రాయబడలేదు, కానీ మిగతా వాళ్ళందరూ కూడా తృప్తిగా తిన్నారట. కాబట్టి ప్రభువుకి ఇవ్వటంలోనే తృప్తి ఉంది, సమృద్ధి ఉంది, సంతృప్తి ఉంది. ప్రభువుకి అర్పించిన వాడు, ఇది ప్రవచనం, ఇది ప్రభువుకి అర్పించేవాడు సమృద్ధిని, సంతృప్తిని కలిగి జీవిస్తాడు. కాబట్టి మొదటిగా ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో హేబేలు గురించి మాట్లాడాడు, అర్పణల గురించి మాట్లాడాడు. కాబట్టి మనల్ని, మనకున్న వాటిని ప్రభువుకి అర్పిద్దాం. ప్రభువుకున్న వాటిని, ప్రభు మన కొరకు చేసిన వాగ్దానాల్ని పొందుకుందాం. రెండవదిగా మనం చూస్తే ఇక్కడ హానోకు గురించి దేవుడు మాట్లాడాడు. 5వ వచనంలో హానోకు గురించి కనిపిస్తుంది. ఇదంతా కూడా ఈ 11వ అధ్యాయం అంతా కూడా రిలేటెడ్. మనం చదివిన వాక్య భాగం 2 కొరింథియన్స్ 4:16 లో రాయబడినట్లుగా వాళ్ళు దృశ్యమైన వాటిని చూడట్లేదు, అదృశ్యమైన వాటిని చూస్తున్నారు. ఇక్కడ 5వ వచనంలో నోవాహు ఏం చేస్తాడు, హానోకు ఏం చేస్తాడంటే దేవునితో నడవాలనుకున్నాడు. 365 సంవత్సరాలు
ఆ వ్యక్తి జీవించాడు. 300 years దేవునితో నడిచాడు. పిల్లలు ఉన్నారు, ఎన్నో తరాలు ఆయన చూశాడు. దేవునితో నడవటం న్యూ టెస్ట్మెంట్ ఇలా రాయబడింది, రోమపత్రిక 8:14. ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులై ఉంటారు. అది బాహ్యంగా కనపడదు దేవునితో నడవడం అన్నది. న్యూ టెస్ట్మెంట్ ప్రకారంగా దేవుని వాక్యాన్ని బట్టి చూస్తే దేవునితో నడవటం అంటే అర్థం ఏంటంటే వాక్యానుసారంగా జీవించటమే, పరిశుద్ధాత్మ చేత నింపబడి నడిపించబడటం, ఆ అనుభవం. కాబట్టి దేవుడు నడిపించేటప్పుడు ఎలా ఉంటుంది? ఆ రోజు ఇశ్రాయేలీయులు దేవుని చేత నడిపించబడుతున్నారు. వెనక ఐగుప్తీయులు వస్తున్నారు, ముందు ఎర్ర సముద్రం. వాళ్ళకి ఏం కనిపిస్తుందంటే ఈ సముద్రం దగ్గర ఈ మోషే గారు మమ్మల్ని సమాధి చేయడానికి తీసుకొచ్చాడు. అందుకని వాళ్ళు అక్కడ ఎవరు మాట్లాడారంటే సమాధులు లేవని ఐగుప్తులు ఎక్కడ తీసుకొచ్చావు అన్నట్టు మాట్లాడారు. వాళ్ళకి ఏం కనపడుతుందంటే సమాధులు కనపడుతున్నాయి, సమస్యలు కనపడుతున్నాయి. ఆ ఫరో సైన్యం కనిపిస్తుంది, కానీ దేవుడు ఏ అద్భుతం చేయబోతున్నాడు అది కనపడలేదు. ఇక్కడ ఒక అద్భుతమైన రెవల్యూషన్ ఉంది. ఇశ్రాయేలీలు వచ్చినప్పుడు సముద్రం మూయబడి ఉంది. ఐగుప్తీయులు వచ్చినప్పుడు సముద్రం తెరవబడి ఉంది. ఇశ్రాయేలీలు రాగానే మూయబడిన దాన్ని వాళ్ళు దేవుని ఉద్దేశం ఏంటంటే వారు సావడానికి దేవుడు అక్కడ తీసుకురాలే. ఎవరినైతే వారిని చంపాలని అనుకున్నారో వారికి తీర్పు తీర్చాలి, వారి దేవతలకు తీర్పు తీర్చాలని దేవుడు అక్కడ తీసుకొచ్చారు. ఎందుకంటే బైబిల్లో రాయబడింది 12వ అధ్యాయం రోమపత్రికలో, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తున్నాను. ఎందుకంటే ఆ రోజున ఐగుప్తీయులు ఇశ్రాయేలుని తీసుకెళ్లి పుట్టినప్పుడు, మగపిల్లలు పుట్టినప్పుడు ఫరో టైంలో, మోషే టైంలో కూడా జరిగింది. నైల్ నదిలో పుట్టిన ప్రతి మగవాడిని తీసుకెళ్లి నైల్ నదిలో వేసి చంపాలి. నైల్ నదిలో తీసుకెళ్లి వేసేయమని చెప్పాడు. దేవుడు అవన్నీ చూశాడు. నువ్వు నా పిల్లల్ని నైల్ నదిలో వేస్తావా? నిన్ను, నీ పిల్లలు, నీకు సంబంధించిన వారందరినీ కూడా ఎర్ర సముద్రంలో ముంచుతా. నా పిల్లల్ని నువ్వు నదిలో ముంచితే నేను సముద్రంలో ముంచుతా. ముంచాడు, తీసుకెళ్ళా. కానీ ఇశ్రాయేలుకి ఏం కనిపిస్తుందంటే దేవుడు ఏం చేయబోతున్నాడు అది చూడట్లేదు. ఏం జరగబోతుందో, ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో ఆందోళన, ఏం జరుగుతుందో ఆందోళన. మోషే గారు అలా సైలెంట్ గా ఉన్నాడు. దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మోషేకి తెలుసు దేవుడు ఏం చేయబోతున్నాడు. అందుకని మోషే చెప్పాడు, ఇప్పుడు చూస్తున్న ఐగుప్తీయులను ఇక ఎన్నడూ మీరు చూడరు. ఇప్పుడే కనిపిస్తారు, ఇక మళ్ళీ కనపడరు. మనం కనిపిస్తాం, మన దేవుడు కనిపిస్తాడు. ఎప్పటికీ ఉండే దేవుడు దేవుని పిల్లలే. ఎందుకంటే దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఆ రోజు హానోకు దేవునితో నడిచాడు. అంటే ఎట్లా నడిచాడంటే, ఈరోజు ఇశ్రాయేలీయులు వారిని దేవుడు ఎలా నడిపించాడు, ఆ రోజు హానోకును కూడా ఆయన్ని ఎలా నడిపించాలో నడిపించాడు ఆయన. వీళ్ళకి ఏం కనిపిస్తుంది? ఎర్ర సముద్రం కనిపిస్తుంది, ఐగుప్తీయులు కనిపిస్తున్నారు. వాళ్ళు ఎప్పుడైతే దృశ్యమైన వాటిని చూశారో, మీకు ఇక్కడ ఒక ప్రాఫెసీ నేను చెప్తున్నాను, దృశ్యమైన వాటిని చూసేవాడు అదృశ్యమైపోతాడు. అదృశ్యమైన వాటిని చూసేవాడు ఎప్పటికీ కనిపిస్తాడు. మళ్ళీ చెప్తున్నాను నేను, దృశ్యమైన వాటిని చూసేవాడు అదృశ్యమైపోతాడు,
అదృశ్యమైన వాటిని చూసేవాడు ఎప్పటికీ కూడా ఆయన దృశ్యుడిగా ఉంటాడు, కనిపిస్తూ ఉంటాడు. మారాన్ని చూస్తున్నారు వాడు, ఆ నీళ్లు చేదుగా ఉన్నాడు మారా దగ్గర వచ్చినప్పటికీ. కానీ దేవునికి అదే నీళ్లు మధురంలాగా చూస్తున్నాడు దేవుడు. మంచి నీళ్లు అయినాయి అని లేదు బైబిల్లో, మధురంగా మార్చబడి టేస్ట్, ఏదో మనం జ్యూస్ తాగినట్లుగా మధురము. మామూలుగా మారా చేతు నీళ్లు, కానీ ప్రభువు చూసినప్పుడు, ప్రభువు మాట్లాడినప్పుడు ఆ చేదు తీపి అయిపోయింది. అందుకని దావీదు గారు కీర్తనలు అంటాడు, నా కన్నీటిని సంతోషముగా మార్చవట్లేదు, నా కన్నీటిని నాట్యంగా మార్చు. కాబట్టి కన్నీరు దేవునికి నాట్యంగా కనిపిస్తుంది. దరిద్రం దేవుని దృష్టిలో ఐశ్వర్యం, బలహీనత దేవుని దృష్టిలో శక్తిని ఆయన ఇస్తాడు. మన బలహీనమే, మన దరిద్రులమే, మన పాపులమే, కానీ ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన బలవంతుడు, ఆయన ఐశ్వర్యవంతుడు. కాబట్టి ఆయన మనకు వస్తున్నాయి, ఆయన తీసేస్తున్నాయి. రాతిగుండిని తీసినట్టుగా దరిద్రాన్ని, పాపాన్ని, శాపాన్ని ఇవన్నీ కూడా మనం తీసేసి ఆయన పరిశుద్ధత, ఆయన నీతి, ఆయన శక్తి, ఆయన ఆశీర్వాదం మనకి ఇస్తున్నాడు. లైక్ జీసస్. గలాతీ 4:19 మనం చూస్తాం, క్రీస్తు స్వరూపం మీ అందు ఏర్పడే వరకు నాకు ప్రసవ వేదన కలుగుచున్నదని చెప్పి ఆయన పౌలు గారు గలాతీ సంఘానికి తెలియజేస్తూ ఆ మాట రాశారు. ఫిలిప్పీ పత్రిక 3:19 ఒకటి ఉంటుంది, 4:19 క్రీస్తు స్వరూపం. అది కొందరిలో దేవుడు చూడాలనుకుంటున్నాడు. ఇక్కడ ఫిలిప్పీ పత్రిక మనం చూస్తే 3:19 వారి కడుపే వారి దేవుడు. మనం ఆ మాట చూస్తాం. నేను ఆ వాక్య భాగం కూడా చదువుతున్నాను. ఫిలిప్పీ పత్రిక 3:19 వారి కడుపే వారి దేవుడు, భూ సంబంధమైన సంగతులు ఏందే మనసుంచుతున్నారు. కానీ మనం భూ సంబంధమైన వ్యక్తులం కాదు, దృశ్యమైన వాటిని చూసేవాళ్ళం కదా, అదృశ్యమైన వాటిని చూసేవాళ్ళం. లైకే హేబేల్ లాగా, లైకే హానోకు లాగా దేవునికి అర్పించాడు హేబేలు, దేవునితో నడిచాడు హానోకు. కాబట్టి దేవుడు ఆయన్ని మరణం చూడకుండా ఆయన దేవునితో పాటు దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు. కాబట్టి దేవునితో నడవటం అది మనం చూడాలి. దేవుడు మనల్ని నడిపిస్తే, దేవుడు నడిపిస్తే ఎలా ఉంటుంది? ఆ రోజు ఇశ్రాయేల్ నడిపించాడు, ఎలా ఉంది? ఐగుప్తీయుల్ని సముద్రం ముంచాడు, సముద్రాన్ని 2 పాయలు చేశాడు. ఎంత అద్భుతం అది! అరణ్యంలో త్రోవ కలుగజేశాడు, బండలోంచి నీళ్లు రప్పించాడు, యోర్దాన్ని ఆరిన నేల కింద చేశాడు, ఎరుకోని కోలద్రోశాడు. ఎన్ని అద్భుతాలు మనకు బైబిల్లో రాయబడి చాలా కొన్ని మాత్రమే, అన్ని వివరించి కనుక రాస్తే భూలోకానికి సరిపోదని యోహాను సువార్తలో రాయబడింది. కాబట్టి మనం ఈ విషయాలను అర్థం చేసుకున్నప్పుడు మనం దృశ్యమైన వాటిని చూసేవాళ్ళం కాదు, అదృశ్యమైన వాటిని చూసేవాళ్ళం. నెక్స్ట్ మనకు అనిపిస్తుంది నోవాహు గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఈ లిస్ట్ అంతా కూడా దృశ్యమైన వాటిని చూసేవాళ్ళు కాదు, వీళ్ళు అదృశ్యమైన వాటిని చూసేవాళ్ళు. నోవాహు టైంలో అప్పుడున్న వాళ్ళందరూ తినడం, తాగడం, బైబిల్ ఇలా రాయబడింది, వారి మార్గాలు చెరిపి వేసుకున్నారట. వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా జీవించడానికి వాళ్ళు నిర్ణయించుకున్నారు. అదే వాళ్ళకి చాలా మంచిగా అనిపించింది. కానీ నోవాహు తెలుసు అలా జీవిస్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాలి. ఆ టైంలో వాక్యం లేదు, ఆ టైంలో దైవజనులు లేడు, ఆ టైంలో ధర్మశాస్త్రం లేదు, ఆ టైంలో అయితే దేవుడు కూడా మాట్లాడినట్లుగా లేదు. దేవుడు మాట్లాడక ముందు ఆ వ్యక్తి కృప పొందినవాడు, ఆ వ్యక్తి నీతిమంతుడు, నిందారహితుడు, దేవునితో నడిచాడు. దేవుడు ఆయనతో మాట్లాడింది మనం చూస్తే 6వ అధ్యాయంలో ఆయన గురించి దేవుడు సాక్ష్యం చెప్పాడు. 7వ అధ్యాయంలో మనం చూస్తే
దేవుడు ఎలాగ ఆయన్ని తప్పించాడో నడిపించాడో మనకి ఎలా రక్షించాడో రాయబడింది. 6వ అధ్యాయంలో మనం చూస్తాం. అప్పటికి 500 సంవత్సరాలు ఈ నోవహు జీవితంలో గడిచిపోయింది. 950 సంవత్సరాలు బ్రతికాడు. 950 ఇయర్స్. బైబిల్లో 900 ఇయర్స్ దాటిన వాళ్ళు ఆల్మోస్ట్ 7 మెంబర్స్ అనుకుంటా. కాబట్టి నోవహు తెలుసు దేవుడు ఏం చేయబోతున్నాడు, అది చూస్తున్నాడు. ఆ జలప్రలయం గురించి తెలుసు, కానీ నోవహు భయపడలేదు. ఎందుకంటే జలప్రలయానికి ముందే సిద్ధపడ్డాడు. సిద్ధపడేవాడు ఎప్పుడు కూడా భయపడ్డు. ఎవడు భయపడతాడు? సిద్ధపడని వాడు భయపడతాడు, సిద్ధపడని వాడు కలవరపడతాడు. కాబట్టి దేవుడు ఎప్పుడైనా ఆయన పిల్లలు ముందే సిద్ధపరుస్తాడు. తర్వాత మిగతా వాటన్నిటికీ కూడా ఏదైతే జరగాలో వాటన్నిటికీ ఆయన అనుమతిస్తాడు. ఆయన పిల్లల్ని సిద్ధపరచకుండా దేవుడు ఎప్పుడు కూడా వారిని గందరగోళానికి గురి చేయడు. కాబట్టి నోవహు తెలుసు జలప్రలయం రాబోతుంది. నోవహు తెలుసు దేవుడు ఆయన్ని రక్షించబోతున్నాడు. నోవహు తెలుసు దేవుడు ఆయన్ని దీవించబోతున్నాడు. చాప్టర్ 6 దేవుడు మాట్లాడాడు. 9th వచ్చినప్పుడు తప్పించడం, తర్వాత 9వ అధ్యాయంలో మరలా నోవహును దేవుడు దీవించాడు. కాబట్టి నోవహు చూశాడు జలప్రలయం రాబోతుంది, దేవుడు తప్పించబోతున్నాడు, దేవుడు ఆయనతో ఉండి ఆయన ఎలాగా నడిపించబోతున్నాడు తెలుసు. కాబట్టి ఈరోజు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో నోవహులో మనం చూడాలి, ఎలా తప్పించబోతున్నాడు ఆయన, ఎలా మనల్ని మనతో ఉండి నడిపించబోతున్నాడు. నోవహు ఏం చేశాడంటే దేవుని గురించి ప్రకటించాడు. ఆల్మోస్ట్ ఆయన 100 ఇయర్స్ దగ్గరగా కొన్ని సంవత్సరాలు దేవుడు నోవహు దేవుని గురించి ప్రకటించాడు. జలప్రలయం రాబోతుంది. కాబట్టి దేవుని గురించి ఎప్పుడు ప్రకటిస్తామంటే దేవుడు ఏం చేయబోతున్నాడో చూసినప్పుడు. ఈరోజు చాలా మంది దేవుని గురించి ప్రకటించట్లేదు. దేవుని గర్పించాలి, దేవునితో నడవాలి, దేవుని గురించి ప్రకటించాలి. హేబేలులాగా దేవునికి అర్పించాలి, ఆనోకులాగా దేవునితో నడవాలి, నోవహులాగా దేవుని గురించి ప్రకటించాలి. ప్రకటిస్తేనే నువ్వు తప్పించబడతావు, ప్రకటిస్తేనే దేవుని వాగ్దానాన్ని ఆశీర్వాదాన్ని పొందుతావు. ఫైనల్ గా 8వ వచనంలో మనం చూస్తే అబ్రహాము గురించి దేవుడు మాట్లాడాడు. దేవుని ఆశీర్వాదాన్ని చూశాడు, దేవుని ఆశీర్వాదాన్ని పొందాడు. ఒక విధంగా 12వ అధ్యాయంలో దేవుడు మాట్లాడాడు, నువ్వు వెళ్ళు కానాకు అనగానే కానాకు వెళ్తే అక్కడ ఆశీర్వాదం లేదు, అక్కడ కరువు ఉంది. కానీ అబ్రహాము డిస్కరేజ్ కాలే. ఆశీర్వాదిస్తానని చెప్పి అసలు ఇక్కడ కనీసం చెట్టు లేదు, పుట్ట లేదు, చెట్టు లేదు, మొక్క లేదు, ఏం లేదు, రాళ్ళు రప్పలు, కరువు, నీళ్లు లేవు. ఇదేం ప్లేస్ నాయన, నువ్వు చెప్పింది ఏంటి, జరుగుతుంది ఏంటి అని దేవుణ్ణి ప్రశ్నించలేదు. ఆశీర్వాదం అంటే మనకి అనుకున్నట్లుగా కనపడటం కాదు. ఆశీర్వాదం అంటే బాగా చెప్తున్నాను, దేవుని మాట విని దేవుని చేత నడిపించబడటం. తర్వాత ఆశీర్వాదం అదే వెతుక్కుండా వస్తుంది. 12వ అధ్యాయంలో దేవుడు మాట్లాడాడు. 13వ అధ్యాయంలో చూస్తే ఎలాంటి ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చాడు అన్నది మనకి ఈ 13వ అధ్యాయంలో మనం చూస్తాం. జెనసిస్ చాప్టర్ 13లో నేను చదువుతున్న వాక్యం కూడా మీరు కూడా చూడండి. 13వ అధ్యాయము 2వ వచనం. 12వ అధ్యాయంలో దేవుడు ఆశీర్వదిస్తానని చెప్పాడు. 13వ అధ్యాయంలో ఎలాంటి స్థితిలో ఆయన భౌతికంగా ఉన్నాడు, ఎలాంటి స్థితిలో ఆయన ఆధ్యాత్మికంగా ఉన్నాడు, 2 రకాలుగా ఆయన బ్లెస్ అయ్యాడు. ఆత్మీయంగా బ్లెస్ అయ్యాడు, ఆర్థికంగా మెటీరియల్ పరంగా బ్లెస్ అయ్యాడు. 13:2లో చూస్తే అబ్రహాము విడి బంగారములు పశువులు కలిగి బహు ధనవంతుడై ఉన్నాడు. బంగారం గురించి బైబిల్లో 400
టైమ్స్ కంటే ఎక్కువ రాయబడి 460 టైమ్స్ పైనే. తీసుకోవద్దు, దాన్ని తీసేయండి అనే మాట మాత్రం జెనసిస్ లో యాకోబు టైంలో జరిగింది, తర్వాత మోసే టైంలో జరిగింది. కొన్ని అక్కడ కూడా వాళ్ళు చేసిన అవిధేయతలను బట్టి దేవుడు తీశాడు. దేవుడు అబ్రహాం ఎలా దీవించాడంటే 13:2 మనం చూస్తున్నాం. అబ్రహాము వెండి బంగారములు పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండేను. ధనవంతుడు కాదు, బహు ధనవంతుడే. దేవుని ఆశీర్వాదం అలా ఉంటుంది. ఆయన కష్టపడి వాళ్ళ తాతల ముత్తాతల ఆస్తి గురించి దాని గురించి అబ్రహాము మాట్లాడలేదు, కానీ దేవుడు ఆయన ఎలా ఆశీర్వదించాడు. దేవుడు ఆశీర్వదిస్తే ఎలా ఉంటుంది అబ్రహాము చూపించాడు, అబ్రహాము చూశాడు. కాబట్టి దేవుడు చెప్పిన మాటను అబ్రహాము నెరవేర్చాడు. కాబట్టి అబ్రహాము జీవితంలో దేవుని ఆశీర్వాదం చూడగలిగాడు. ఆశీర్వాదం చూడటానికి ఆయనకి దేవుడు ఆయన విషయంలో చేసిన వాగ్దానం చూడటానికి మనం గమనిస్తే 25 సంవత్సరాలు పట్టింది కొన్ని ఆశీర్వాదాలు ఆయన జీవితంలో నెరవేరట. 25 years పట్టింది. కానీ ఎక్కడా కూడా ఆయన విసిగిపోలే, ఎక్కడా కూడా ఆయన చింతించలేదు, ప్రశ్నించలేదు. దేవుడు మాట్లాడిన 75 సంవత్సరాలు ఎలా ఉన్నాడో ఆయనకి 100 years వచ్చినా సరే అదే ఫెయిత్ లో ఇంకా ఫెయిత్ ఇంక్రీజ్, విశ్వాసం అభివృద్ధి చెందటం ఆయన జీవితంలో చూసాను తప్ప ఎక్కడ కూడా ఆయన ఆధ్యాత్మిక డౌన్ కాలేదు. ఆయన ఏం చూస్తున్నాడంటే లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు దేవుడు, మృతులను సజీవులుగా చేయవాడు దేవుడు అని చెప్పి రోమపత్రిక 4వ అధ్యాయంలో ఆయన ఎలాంటి దృష్టితో ఉన్నాడు, ఎలాంటి దృష్టిని కలిగి ఉన్నాడు. అందుకనే రోమపత్రిక 4లో ఉంటది, విశ్వాసపు అడుగు జాడలు బట్టి అబ్రహాం నడిచాడట. కాబట్టి ఈరోజు మన జీవితంలో కూడా అలాంటి ఆత్మీయ అనుభవం కలిగి ఉండాలి. వీళ్ళు దృశ్యమైన వాటిని చూడలేదు, అదృశ్యమైన వాటిని చూశారు. దేవుని మాటను పట్టుకున్నారు, దేవుని సన్నిధిని పట్టుకున్నారు, దేవుని అద్భుతాలు చూశారు, దేవుని అద్భుతాలు చేశారు, పొందుకున్నారు. కాబట్టి ఈరోజు మన జీవితంలో కూడా 4 హేబేలు, హానోకు, నోవాహు, అబ్రహాం. మళ్ళీ చెప్తున్నాను, హేబేలులాగా దేవునికి అర్పిద్దాం, హానోకులాగా దేవునితో నడుద్దాం, నోవాహులాగా దేవుని గురించి ప్రకటిస్తాము, అబ్రహాములాగా దేవుని ఆశీర్వాదం పొందుతాం. ఆ రీతిగా ఈ తరంలో ప్రభుని మహిమ పరచుదుం గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుగా మీకు వందనాలు, స్తోత్రాలు. ఆయన కొన్ని విషయాలు మాతో మాట్లాడినందుకు వందనాలు. 2 Corinthians 4:16 నుండి చెప్పబడిన రీతిగా దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని మేము నిదానించి చూడాలి. ప్రభువా, హెబ్రీ 11వ అధ్యాయంలో అదృశ్యమైన వాటిని చూసిన వారి లిస్ట్ మీరు రాయించారు. అందులో హేబేలు, హానోకు, నోవాహు, అబ్రహాం వారు తండ్రి వారి జీవితాల్లో ఉన్న సాక్ష్యం మా జీవితాల్లో కూడా అటువంటి సాక్ష్యాన్ని కలిగి అర్పించేవారిగా, మీతో నడిచేవారిగా, మీ గురించి ప్రకటించేవారిగా, మీ యొక్క ఆశీర్వాదాన్ని పొందేవారిగా మమ్మలను మీరు చూడబోతున్నారు. మేము అలాగా రాబోయే రోజుల్లో ప్రభువా మేము ఉండబోతున్నాం. అయితే మమ్మల్ని బ్లెస్ చేసినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మమ్మల్ని మీకు అప్పగిస్తూ ఈ వాక్యమును బిడ్డల హృదయాల్లో స్థిరపరచండి, నెరవేర్చండి. ఆ రీతిగా వారు కూడా మీ వాక్యానికి అప్పగించుకున్నప్పుడు మీరు ఆ రీతిగా మీరు దీవించిపోతున్నారు. మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువుకి మన ఆఫరింగ్స్ అండ్ టైట్స్ పంపిద్దాం, ప్రభు వాక్యాన్ని నెరవేర్దాం. హేబేలులాగా ప్రభు యొక్క సాక్ష్యాన్ని
ప్రభు యొక్క దీవెనను మనం పొందుదాం. స్క్రీన్ మీద కనిపిస్తున్న డీటెయిల్స్ పంపించి దైవాశీర్వాదం పొందండి. బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. అలలు లేచినను, తుఫాను ఎగిసినను, అలలు లేచినను, తుఫాను ఎగిసినను, కాపాడే దేవుడవయ్యా. నీవు ఎన్నడు మారవయ్యా, కాపాడే దేవుడవయ్యా. నీవు ఎన్నడు మారవయ్యా. నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం సమర్పిస్తున్నాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, ఏ వందనాలు. మరొక పునరుత్థాన ఆరాధనలో దృశ్యమైన వాటిని మేము చూడకుండా అదృశ్యమైన వాటిని చూడాలి. అదే మా హృదయాల్లో నిలవాలి. ఆ రీతిగా మేము నడవాలి. ఆ రీతిగా మేము నైనా కార్యాలు పొందుకోవాలి. ఆ రీతి మమ్మల్ని దీవించమని ప్రార్థిస్తూ మీ బిడ్డలు అర్పించిన ఆఫరింగ్స్, టైట్స్ జ్ఞాపకం చేసుకోండి. తగిన దీవెన వరకు దయచేయండి. ఎవరైనా సిక్నెస్ తో ఉంటే మానసికంగా, శారీరకంగా ఉన్న బంధకాలు, బలహీనతలు, ప్రతి విధమైన రోగము, దరిద్రం, నాయన తండ్రి, అది ఎటువంటిదైనప్పటికీ, నాయన కోర్టు సమస్య అయినప్పటికీ ప్రభు ప్రతి సమస్య నుంచి విడిపించగలిగే దేవుడు, ప్రభు స్వస్థపరిచే దేవుడు, నాయన మాకు సహాయం చేసే దేవుడు, మమ్మల్ని నడిపించే దేవుడు, నమ్మదగిన దేవుడు, మీకు వందనాలు చెల్లిస్తూ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని కూడా వారిని కనికరించి వారి జీవితాల్లో మీ యొక్క కార్యాలు జరిగించి మహిమ నామములో ప్రార్థిస్తున్నాను. మన తండ్రైన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని కన్నా సహవాసము, సమాధానం మనకు పరిశుద్ధందరికీ సదాకాలము తోడే ఉండునుగా. God bless you అందరికీ.